ఎంతమంది దేవుని వాక్యం కొరకు ఆతురతగా వచ్చారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇంట్లోంచి బయలుదేరినప్పుడు వారం అంతా పనుల్లో ఉంటాం. చదువులు కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ, లేకపోతే పిల్లల్ని చూసుకోవడం, లేకపోతే సమస్యలు ఇబ్బందుల్లో ఉండి ఆదివారం వచ్చేసరికి పరుగున బయలుదేరి వస్తుంటారు చర్చికి. ఎందుకంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటి, దేవునికి బాధలు చెప్పుకోవడానికి వస్తారు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుని బాధలు చెప్పుకుంటే మనసులో శాంతి వస్తుంది అని ఉద్దేశంతో వస్తారు. ఆ సన్నిధిలో దేవుని ఆనందించేటప్పుడు, దేవుళ్ళు ఉండేటప్పుడు, ఆ సమాధానం వచ్చినప్పుడు అది చాలు మనకి. ఆ వారం అంతా బలం వస్తుంది. ఆ ఉద్దేశంతో వస్తారు. ఇంకొకటి ఏంటంటే కనిపెడతారన్నమాట. ప్రార్థన చేసి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు సేవకులతో అంటే చాలా సిద్ధపడి వస్తారు. వారం అంతా ఆదివారం దేవుడు ఏదో మాట్లాడాలని కోరుకుని వస్తారన్నమాట. అయితే దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్నట్టుగా మీ ఆశ ఏమైతే ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు మీకు తృప్తి కలగబోతుంది. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు సాటిస్ఫై యువర్ నీడ్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో మీ యొక్క ఇది ఆలోచన ఏమైతే ఉందో దాన్ని సఫలపరచడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. ఈ దినాన్ని మనం దేవుని వాక్యాన్ని విందామండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్. విశాఖపట్నంలో ఉంటున్నాను. పాస్టర్ గారు చెప్పినట్టు ఇథియోపియా దేశంలో మరి సేవ చేయడానికి, అలాగే ముఖ్యంగా ప్రొఫెసర్గా పనిచేస్తాను. అక్కడ చాలా కాలం ప్రార్థన చేశాను. చాలా పెద్ద సాక్ష్యం ఉంది, చెప్పాను పోయినసారి. కొన్ని విషయాలు గట్రా చెప్పడం జరిగింది. మరి మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా కొన్నిసార్లు ప్రార్థన లేట్ అయినా జవాబిస్తారు దేవుడు. ఎంతో ప్రార్థన చేస్తే దేవుడు మరి అపోస్తలుల కార్యాలు 1:8 చెప్పినట్లుగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతములందరూ నాకు సాక్షులు అన్న వాక్య ప్రకారంగా దేవుడు మాట్లాడి విశాఖపట్నం, ఆంధ్ర రాష్ట్రము, భారతదేశం ఇతర దేశాలు సేవ చేయాలని ఆలోచన కలిగిన నాకు 8 ఏళ్ళ తర్వాత ప్రార్థించక దేవుడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చారైతే మనం శక్తి పొందుకొని యెరూషలేము, యూదయ, సమరయ వాక్యం చెప్పినట్లుగా అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ దేవుడు వాడుకోగలడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనం కూర్చుని ఉండలేమండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే కూర్చుండిపోయి ఉండిపోలేము. కొన్నిసార్లు ఏమెంతామండి, ఎక్కడో దూరం ఉండి ఆరాధన, ఇంట్లో టీవీలో వస్తుందండి వింటున్నామండి, అలాగా బద్ధకంగా ఉండలేము మనం. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఏమవుతుందంటే దూకుడు వస్తుంది అన్నమాట. ఒక రకమైన ఉత్సాహం, ఉద్యమం వచ్చి మనల్ని బలపరిచి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ నడిపిస్తూ ఉంటుంది, బలం ఇస్తూ ఉంటుంది ఆత్మ. హల్లెలూయా. కొన్నిసార్లు శరీరం బలహీనం అయిపోయినా సరే ఆత్మ బలం మనలో ఉండడం వల్ల దూసుకుపోతూ ఉంటామండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం తిండి లేక, లేకపోతే ఏదో పరిస్థితులు బాగోలేక, ఏదో ఊరెళ్తే అక్కడ సరిగ్గా పుట్టుపడక ఉన్నప్పుడు, నీరసం ఉన్నప్పుడు కూడా వాక్యము చదువుతూ ఉన్నప్పుడు తిరుగులేని ధైర్యము, బలము దేవుడిస్తూ ఉంటాడు. హల్లెలూయా. 2-3 ఆరాధన జరిగాయి. ఇప్పుడు కొంచెం నాకు ఫిజికల్గా కూర్చుంటే అలా నిద్ర వస్తుంది అన్నమాట. కూర్చున్నాను ఇక్కడ, కొంచెం చిన్న ఫ్యాన్ గాలి తగులుతుంది, అలాగే నిద్ర వస్తుంది. ఇప్పుడు చక్కగా ఒక రూమ్ మీద ఇస్తే మంచిగా పడుకునిపోవచ్చు. అంటే శరీరం అలసట కోరుకుంటుంది అనమాట, సుఖాన్ని శరీరం కోరుకుంటుంది. కానీ ఎప్పుడైతే కొంచెం అలాగా జస్ట్ అలా వాక్యం చదివామో చిక్కుమని కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, మాట్లాడమంటుంటుంది, పరిగెట్టమంటుంటుంది. హల్లెలూయా. అందుకని అపోస్తలులు అందరూ కూడా పరిగెత్తి పరుగు బంధంలో మరి చచ్చిపోయేంత వరకు పరిగెత్తి అనేక మంది శిష్యులుగా చేశారు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని పరిగెత్తేలా చేస్తుంది, దేవుని కొరకు నిలబడేలా చేస్తుంది. హల్లెలూయా. సరే, ఈ దినాన్ని మన వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే అంశం ఏంటంటే, వాక్యం అంశం లివింగ్ సాక్రిఫైస్. హల్లెలూయా. ఏంటమ్మా? లివింగ్ సాక్రిఫైస్. దాని అర్థం ఏంటంటే సజీవ యాగము అని అర్థం. సజీవ యాగం గురించి మనం మాట్లాడుకుంటే దాని అర్థం ఏంటంటే బ్రతికి ఉండగా యాగం అయిపోవడం, బ్రతికి ఉండగా చనిపోవడం అన్నమాట. ఒకసారి మనం చూస్తే కొన్నిసార్లు అకస్మాత్తుగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు విన్నాను నేను, ఎవరో మరి కొంతమంది అగ్ని ప్రమాదంలో కుటుంబం అంతా కాలిపోయారని మనం వింటూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే దహనం అని అంటారన్నమాట. కొన్నిసార్లు మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి అవ్వలేనప్పుడు కాలిపోయి చనిపోయిన కొంతమంది చూస్తుంటాం పేపర్లో గట్ట. అది పాపం బాధతో వేదనతో అరుస్తూ చనిపోతారు. దాన్ని దహనం అంటారన్నమాట. బ్రతికుండగానే ఇష్టం ఉంది బతకాలని వాళ్ళకి, కానీ అలా యాక్సిడెంట్లో చనిపోతారనమాట. అదొక మరి దహనం అనొచ్చు దాన్ని. ఇంకొకసారి మనం దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం వెలుగుతున్నప్పుడు మనల్ని మన మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు చాలామంది ప్రవక్తల్ని, మిషనరీని మరి కాల్చి చంపినట్లు కూడా మనం చూస్తాం. దాన్ని ఏమంటామంటే మనం
దాన్ని బలియాగం అంటారనమాట. సజీవ యాగము అంటే అది దాని అర్థం. అంటే బ్రతుకున్న వ్యక్తి దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, బ్రతకాలని ఆశ ఉన్నప్పుడు కూడా బలవంతంగా చంపేయడం అన్నదాన్ని దహన సజీవ యాగము అని అంటారు. హల్లెలూయా. దహనం అంటే ఏంటంటే కాల్చి చంపేయడం అనమాట. ఇక్కడ ఏంటంటే సజీవ యాగం అంటే మనం బ్రతికి ఉంటుండగానే మరణించడం. ఇంకొక అర్థం వస్తుంది ఇక్కడ. ఎంతమంది ఇక్కడ సజీవ యాగముగా ఉన్నారు అని ప్రశ్నిస్తే మీకు సమాధానం చెప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సజీవ యాగం అంటే అదేంటి, చనిపోవడం కదా, ఎలాగడుతుంది అదేంటి మీరు అనుకోవచ్చు. నేనేమంటానంటే సజీవ యాగం అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు సజీవ యాగంలో మనం ఉన్నామని అర్థం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ తండ్రి గొప్ప దేవ, వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ. అర్థం అవ్వడానికి సహాయం చేయ ప్రభావ. బలపరచండి, జ్ఞానము తెచ్చండి, మాతో మాట్లాడండి. మహిమ పొందండి, యేసునామములో ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. సజీవ యాగం అంటే మనందరం కూడా చాలా బాధలతో ఇక్కడికి వస్తున్నాం. కొన్నిసార్లు మనం పాపంతో కూడా వస్తూ ఉంటాం. పాపం చేసినప్పుడు కట్టపతిలో నెమ్మది లేనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచబడాలి అనే ఉద్దేశంతో కూడా వస్తూ ఉంటాం. ఇక్కడున్న మనం అందరం కూడా ఎలాంటి వ్యక్తిత్వంతో వచ్చామో తెలియదు, కానీ నాకు మనం ఇక్కడికి వచ్చి సజీవ యాగం అయిపోతున్నాము. హల్లెలూయా. అంటే మన పాపాలన్నీ ఒప్పుకొని మన స్థితిని దేవుని సన్నిధిలో పెట్టుకుని మనం ఆయన అగ్నిలో కాల్చబడడానికి ఇక్కడికి వస్తున్నాము. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు సజీవ యాగము కాబోతున్నాము. హల్లెలూయా. అర్థమవుతుందండి. మనం ఒకసారి చూస్తే రోమాపత్రిక 6:13 ఎవరైనా చదవండమ్మా. రోమాపత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. రోమా 6:16లో 6:13లో మనం చూస్తాం. మన అవయవాలు అంటే మన యొక్క శరీర భాగాలు దుర్నీతి సాధనముగా మనం పాపమునకు అప్పగించుకోకూడదు. హల్లెలూయా. దుర్నీతి సాధనము, శరీర అవయవాలు అని అంటే మనం అనుకోవచ్చు చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, నెక్స్ట్ ఏమొచ్చి శరీరం లోపల కొన్ని అవయవాలు ఉంటాయి, కిడ్నీలు, హార్ట్, ఇవన్నీ కూడా. ఇక దేవుని వాక్యం ఏం చెప్పిందంటే మనము మన అవయవాలను దుర్నీతి అంటే పాపము చేయడానికి సాధనాలుగా ఇచ్చుకోకూడదు అని అర్థం. అంటే నా చెయ్యి ఉంది, నా చేతిని దేవుని కొరకు వాడాలి. పాపం చేయడానికి, లంచాలు తీసుకోవడానికి వాడకూడదు. పాపం వస్తే ఎవరిని అన్యాయంగా కొట్టడానికి నా చెయ్యి నేను వాడకూడదు. తర్వాత నా మెదడు ఉందనుకోండి, నేను ఆలోచించే ఆలోచన దేవునికి మహిమకరంగా ఆలోచించాలి. ఇతరులను ద్వేషించడానికి ఆలోచించకూడదు. ఇతరులను బాధ పెట్టడానికి, వాళ్ళపైన ఏదైనా పన్నాగాలు పనడానికి నా యొక్క బ్రెయిన్లో నేను ఆలోచించకూడదు. ఒక అవయవం కాబట్టి మన అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలుగా, దుర్నీతి చేయకుండా నీతి చేయడానికి, మంచి చేయడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. కాళ్ళు ఉన్నాయి, కాళ్ళతో వెళ్ళకూడని చోటకు వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి రావడం అనేది మంచి పని. కాబట్టి నీతికి సాధనాలుగా నా కాళ్ళను, నా చేతులను, నా కళ్ళను, నా యొక్క అవయవాలన్నీ కూడా దేవుని కోసం వాడాలి అని పౌలు రోమాలో రాస్తున్నాడు. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. హల్లెలూయా. మృతులలో నుండి సజీవులు అన్న మాట ఏంటంటే పాపంలో ఉన్నవాడు మృతుల్లో ఉన్నట్లు లెక్క. మనం పాపంలో లేవు కాబట్టి మనం సజీవులుగా లేపబడ్డాము. హల్లెలూయా. మనం పాపం చేసేటప్పుడు యేసు ప్రభుతో మరణించబడ్డాం. పాపం చేసేటప్పుడు ఇప్పుడు మనం తిరిగి లేపబడ్డాం కాబట్టి సజీవులుగా మనం పాపం నుండి పైకి లేపబడ్డాము అని మనకు మనమే అప్పగించుకోవాలంట. హల్లెలూయా. మనకు మనమే అర్థం చేసుకోవాలి. తర్వాత మీ అవయవములను నీతి సాధనముగా దేవునికి అప్పగించుకొనండి. హల్లెలూయా. మన బాడీ పార్ట్స్, మన యొక్క ఆలోచన కావచ్చు, మన యొక్క సర్వ పనులన్నింటిలో కూడా దేవునికి నీతిగా మనం అప్పగించుకోవాలనే వాక్యం సెలవిస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే 1 కొరింథీ 6:19 చదవండి ఎవరన్నా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. అద్భుతమైన మాట మనకి కొరింథీలో కూడా పౌలు గారు అద్భుతంగా మరి కొత్త నిబంధనలో మరి 13 పుస్తకాలు రాశారండి. ఆయన పౌలు గారి కోసం ముందు ఆరాధనలో మేము వివరించుకున్నాం ఎలాంటి వ్యక్తులు.
అంటే పౌలుకి దేవుడు జ్ఞానం ఇచ్చి, మరి పౌలు కనుక లేకపోతే కొత్త నిబంధన మరి పుస్తకాలు లేదంటే, పౌలు కనుక లేకపోతే శిష్యులకు అన్నదానికి అర్థమే లేకుండా పోతుంది. కాబట్టి పౌలును దేవుడు బలంగా వాడుకొని పత్రికలు రాయించారు. ఇక్కడ ఏమన్నాడంటే పౌలు 1 కొరింథీ 6:19లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. హల్లెలూయా. దేహం అంట పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదంట. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు మనం చర్చిలోకి వచ్చినప్పుడు, ఆలయంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, అప్పటిదాకా టీవీ చూసినా, సినిమా చూసినా, ఫ్రెండ్స్తో చెత్తగా మాట్లాడినా, చర్చిలోకి రాగానే మనం అన్నీ విడిచిపెట్టేసి జస్ట్ ఇలా అడుగు పెట్టగానే, ప్రభు నన్ను క్షమించు, చర్చిలోకి వస్తున్నాను, మీ వాక్యంతో నాతో మాట్లాడు, పరిశుద్ధపరచని చెప్పి ఎంటర్ అవుతాం. అంటే చర్చిలో ఉండేటప్పుడు మన ప్రవర్తన చాలా మంచిగా ఉంటుంది కదండి. ఇప్పుడు అందరం కూడా, ఇప్పుడు మనం చూస్తే, మనం దేవుడు పరిశీలిస్తే అందరి హృదయం కూడా పరిశుద్ధంగా ఉన్నట్లుగా దేవుడు చూడగలరు. ఎందుకంటే చర్చిలో ఉన్నాం మనం. చట్ట ఆలోచన ఉంటే మనం వదిలేస్తాం. ఎందుకంటే చర్చిలో ఉన్న కూడా భయం మనకు ఉంటుంది అన్నమాట. ఇక్కడ దేవుడు ఏమంటారంటే వాక్యంలోని, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అంటాడు. అంటే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడే పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ దేహము ఒక ఆలయము. నా దేహము, నా బాడీ ఒక దేవుని గుడి, దేవుని యొక్క నివాసం ఉండేటటువంటి స్థలం. కాబట్టి మరి పరిశుద్ధాత్మ ఉండే స్థలము కదా, ఆ విషయం నీకు తెలియదా అని అంటున్నాడు యొక్క వాక్యం. అందుకని చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇంటిలో ఉన్నప్పుడు కూడా, బయటికి వెళ్తున్నప్పుడు కూడా, మన పనుల్లో మనం బిజీగా ఉంటున్నప్పుడు కూడా, లేకపోతే ఏదన్నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా, బయటికి వెళ్ళి వేరే కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కూడా, మన దేహము దేవుని ఆలయము, మనలో పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు కనుక మనము దేవునితో మన సహవాసం కలిగి ఉన్నాం. కాబట్టి దేహము ఎలా ఉంచుకున్నాం అని ఇక్కడ మా వాక్యం మాట్లాడుతుంది. తర్వాత, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా ఇష్టం, నా జీతం, నా ఇల్లు, నా బట్టలు, నా కారు, నా ఫోను అని నాకు నేనుగా అనుకుంటుంటాను. కొన్నిసార్లు ఎవరైనా చెప్పాలి తప్పు అంటే నువ్వెవరో చెప్పడానికి, నీకు నా మీద అధికారం లేదు, నేను నా సొత్తు అనుకుంటాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నీ సొత్తు కాదు. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు. దేంతో కొనబడ్డావంటే యేసుక్రీస్తు రక్తము వలన నువ్వు కొనబడ్డావు. హల్లెలూయా. మనల్ని దేవుడు తన రక్తంతో తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఇష్టానుసారంగా జీవించడానికి నాకు అర్హత లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇష్టానుసారంగా నాకు నచ్చిన బట్టలు నేను కొనుక్కుంటాను, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, నాకు నచ్చింది నేను తినేస్తాను, తాగేస్తాను, తిరిగేస్తానంటే నువ్వు నీ సొత్తు కాదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే, ఉదాహరణకు నా ఫోన్ ఉంది, నా ఫోన్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫోన్ నా ఇష్టం, నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుకుంటాను, ఫేస్బుక్లోని వీడియోస్ చూస్తాను, యూట్యూబ్లో ఏవో చూస్తుంటాను, ఎవరు పట్టించుకోరు, ఇంట్లో ఒక్కటనే ఉండి వైఫై ఉపయోగించుకొని ఇంటర్నెట్లో ఏమైనా చూసుకోవచ్చు అని నేను అనుకోవచ్చు. ఎందుకంటే నా ఫోన్ నేను కొనుక్కున్నాను కాబట్టి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఫోన్ నీదైతే నీది అవ్వచ్చు, కానీ దానికంటే ముందు నువ్వు కాదు, నువ్వు క్రీస్తు యొక్క బిడ్డవి. కాబట్టి ఇష్టానుసారంగా జీవించడానికి నీకు నాకు అధికారం లేదు అని క్లియర్గా వాక్యం చెప్పేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, నేను జీవిస్తుంది నా కోసం కాదు, ప్రభువు కోసమని నీకు అర్థమైతే నిన్ను ఎవరు కూడా కాయాల్సిన పని లేదు. నిన్ను ఎంక్వైరీ చేయడానికి ఎవరు కూడా అధికారం ఉండక్కర్లేదు. ఎందుకంటే నీకు ఆ వివేచన కలిగింది కాబట్టి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనే ఆలోచన మనకుంటే మనల్ని ఎవరు కూడా పరీక్షించే అవసరం ఉంది. ఎందుకనుకున్నారు, మనం ఆ అర్థాన్ని కలిగి ఉన్నాం కాబట్టి. ఇక్కడ ఏమంటాడంటే, కాబట్టి మనము దేవుని చేత కొనబడిన వారము, మనల్ని ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మనకి అధికారం లేదు ఇష్టానుసారంగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూస్తాం కొన్నిసార్లు కొమ్మని కొండలు తయారు చేసేటప్పుడు చిన్న కొండ పెద్ద కొండ ఉంటుంది. మనకు తెలిసి సామెత, చిన్న కొండ పెద్ద కొండను చూసి అసూయపడడానికి లేదు. ఎందుకంటే మరి కొమ్మని తయారు చేసింది చిన్నగా తయారు చేశాడు, దాన్ని పెద్దగా తయారు చేశాడు. కాబట్టి ఎలాంటి అధికారం కొండకు ఎలాగైతే ఉండదో, మనకు కూడా నాకు దేవుడు అందం ఇవ్వలేదు, చదువు ఇవ్వలేదు, లేకపోతే నన్ను దేవుడు నల్లవాడిగా చేశాడు, జ్ఞానం లేనిదానిగా చేశాడు, లేకపోతే వికలాంగుడిగా నన్ను చేశాడు, పుట్టినప్పుడే నాకు కాళ్ళు లేవు అని కొన్నిసార్లు బాధపడుతుంటాం. కానీ దేవుడిని మనం ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే
మనల్ని పెట్టింది ఆయనే, మనల్ని కన్నది ఆయనే, మనల్ని సృష్టించింది కూడా ఆయనే. కాబట్టి ఆయన వాక్కుకు మనం లోబడి ఆయన చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే దేవుని చిత్తం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇది మన ఇంట్రడక్షన్ పార్ట్. తర్వాత సమయాన్ని బట్టి మనం చూస్తే ఆదికాండము 22వ అధ్యాయం మనం చూద్దాం. అసలు లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగము అని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం మనం చూస్తే అక్కడ మనకు ఒక సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీ ఒక్కడవై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. ఈ వాక్కు మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే మొదటి వచనంలోని దేవుడు అటు తర్వాత కొన్ని సంగతులు జరిగాయి. తర్వాత ఏంటంటే అబ్రహామును పరిశోధించను. ఏంటంటే అబ్రహామును పరిశోధించాడంట. పరిశోధన అంటే ఏంటి? రీసెర్చ్ అని అంటాం ఇంగ్లీష్లో మనం చూస్తే. దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఏమంటాడంటే ఇక్కడ దేవుడు అంటాడనమాట, నీకు ఒకగానొక కుమారుడే ఉన్నాడు కదా ఇస్సాకు. ఆ ఇస్సాకును నా కొరకు నువ్వు మోరియా పర్వతం మీద బలి ఇవ్వాలి అని చెప్పగానే వెంటనే ఏం చేశారంటే అబ్రహాముకు అర్థం కాలేదు ఏం చేయాలో. వెంటనే యాక్సెప్ట్ చేసినట్లు మనం చూస్తాం. మూడో వచనం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. హల్లెలూయా. ఈ మాట మనం చూస్తే అబ్రహాముకి 75 ఏళ్ళ వయసులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మాట్లాడి ఏమన్నాడంటే, నీవు నీ బంధువులు ఎక్కడి నుంచి బయటకు వచ్చే, మీ చుట్టాల నుంచి బయటకు వచ్చే, తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటకు వచ్చి నేను చూపించి దేశానికి వెళ్ళిపోమన్నాడు. వెంటనే అబ్రహాం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం కష్టపడ్డాడు. మరి 75 ఏళ్ళ వయసులో దేవుడు మాట్లాడితే విశ్వాసం నుంచి అలా నిలబడితే 100వ ఏట వస్తుంది. 100 ఏళ్ళ వరకు దేవుడు పిల్లలు లేకుండా ఉన్నాడు అబ్రహాము. అయితే 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత దేవుడు మరి అబ్రహాముని మరి అద్భుతంగా తన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చి కుమారుని ఇచ్చాడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే అబ్రహాం ఎలా పరీక్షిస్తున్నాడంటే తను ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడైన ఇస్సాకుని దేవుడు బలి అడుగుతూ ఏమని అడుగుతున్నాడు అక్కడ? దహన బలి అర్పించడానికి నేను నీకు చూపించే మోరియా పర్వతం మీదకి వెళ్ళి దహన బలి అర్పించాలని చెప్పినప్పుడు అబ్రహాముకి ఆశ్చర్యం వేసింది. ఒక్కసారిగా గుండాగినంత పని అయింది. మనం చూస్తే వెంటనే అబ్రహాము అది యాక్సెప్ట్ చేసి దానికోసం ప్రిపేర్ అయ్యి కుమారుని తీసుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము తండ్రి ఇస్సాకు కుమారుడిగా మనం చూస్తున్నాం. అబ్రహాము తండ్రికి సాదృశ్యము, ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యము అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే మామూలుగా ఒక్కొక్క విషయాన్ని మనం చూస్తే పరిశోధించను అన్న మాట కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలను తరచుగా కొన్ని విషయాల్లో త్యాగం చేయమంటాడు. అలాగే కొన్నిసార్లు దేవుడు మరి ఇక్కడ అబ్రహాం మనం చూస్తే 3 త్యాగాలు చేయమన్నాడండి. ఎన్ని త్యాగాలు చేయమన్నాడు? 3 త్యాగాలు చేయమన్నాడు. మొదటిది ఏంటంటే తన దేశాన్ని బంధువుల్ని విడిచిపెట్టమన్నాడు. ఫస్ట్ త్యాగం అబ్రహాం చేశాడు. రెండోది ఏంటంటే ఇస్మాయిల్ అనేటువంటి అన్న కుమారుడు ఒకడు పుడితే ఇస్మాయిల్ నీకు కుమారుడు కాదు, అది నీకు దాసిగా ఉన్నటువంటి భార్యకు పుట్టినటువంటి కుమారుడు. కాబట్టి ఇస్మాయిల్ నీ కుమారుడు కాదు, కాబట్టి నువ్వు తన మీద ఉన్న ఆశను విడిచిపెట్టేమన్నాడు. అది కూడా చేశాడు అబ్రహాం. మూడోది ఏం చేశాడంటే తనకు కుమారుడుగా పుట్టినటువంటి ఇస్సాకుని బలిమ్మంటే దానికి కూడా యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాంతో వాగ్దానం ఇచ్చి మాట్లాడినప్పుడు ఇస్సాకును ఇస్తానని చెప్పినప్పుడు మరలా దేవుడు ఇస్సాకును బలి ఇవ్వాలనుకున్నప్పుడు మరి దాన్ని ఎలాగ అంగీకరించారు అబ్రహాం అనే విషయం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కుమారుడు లేరు, ముసలైపోయాడు, 100 ఏళ్ళు వచ్చింది, ఒకే కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని కూడా మరలా బలి ఇవ్వమంటుంటే అబ్రహాం విశ్వాసంతో ఎలా నిలబడగలడు అనేటువంటి విషయం మనం చర్చనీయాంశం అనమాట. మనం ఆలోచించుకోవాల్సిన విషయం అది. మనం ఇక్కడ చూస్తే మనం చాలాసార్లు దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు బంధాలు వదులుకోమంటారు, కొన్నిసార్లు ఉద్యోగం వదులుకోమంటారు, కొన్నిసార్లు పేరు ప్రత్యేకత వదులుకోమంటారు, కొన్నిసార్లు ఏమంటాడంటే డబ్బును కూడా వదులుకోమని చెప్తా ఉంటాడు దేవుడు. అలాంటి సందర్భంలో మనం సిద్ధపడాలి. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37-39 మనం చూస్తే ఎవరైనా చూడన్నాం అది
తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. చాలా హల్లెలూయా. తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు కంటే వాడు శిష్యరికానికి పాత్రుడు కాదు. మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. తర్వాత ఏంటంటే కుమారుడినైనా కుమార్తెనైనా కుటుంబ సభ్యులనైనా సరే ఎవరినైనా సరే దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు దేవుని సేవకు పాత్రులు కాదు అని క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూస్తే 35 వచనం చూస్తే మత్తయి 10:35 తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తర్వాత తన ప్రాణమును దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకున్నాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే తండ్రి కన్నా లేకపోతే మనం నమ్ముకున్న దేవుడి కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించినా సరే దేవుడు ఏం చేస్తాడండి, మనల్ని యాక్సెప్ట్ చేయడం అర్థమవుతుంది. అదే అంత కఠినమైన వాక్యం మీద అనుకోవచ్చు. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ అంటే మనం ఆయన సేవ చేయాలంటే, క్రీస్తు యొక్క సేవకులుగా ఉండాలంటే ఆఖరికి భార్యనైనను భర్తనైనను పిల్లలైనను వదులుకోవడానికి సిద్ధపడాలి. అదే మనం చూస్తున్నాం ఇక్కడ. అబ్రహాము తన కుమారుణ్ణి విడిచిపెట్టడానికి, కుమారుణ్ణి బలివ్వడానికి ఇష్టపడ్డాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సాధారణంగా మన పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు. విధేయతను ఉందా లేదో చూస్తూ ఉంటాడు. నమ్మకం కూడా మన పట్ల మనకి ఆయన పట్ల ఉందా లేదో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే పరిశోధన ఎందుకు అంటే మనలో ఉన్న మంచిని బయటికి తీయడానికి. ఉదాహరణకి మనకి విశ్వాసం ఉందండి. విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుందండి? పరీక్ష పెడితే కానీ తెలియదు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారనుకోండి, ఎగ్జామ్స్ రాయకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే వాడికి ఎంత జ్ఞానం ఉందో మనకు తెలియదు. అందుకని పరీక్ష పెడితే 10% వస్తుందో 100% వస్తుందో మనకు అర్థమవుతుంది. 95% చాలామంది 10th క్లాసు అందరికీ 95% ఎక్కువ వచ్చేస్తుంది. అంటే పరీక్ష ద్వారా మనకున్న కెపాసిటీ అర్థమవుతుంది. అలాగే ఇక్కడ అబ్రహాంకి నిజంగా విశ్వాసం ఉంది, తన కుమారుని ఇవ్వగలడు. కానీ దేవుడు పరీక్ష పెడితే పరీక్షకుండా వెళ్తే తప్ప నీకు అనుభవం రాదు. పరీక్ష రాయకుండా మనం ముందుకెళ్ళిపోతే ప్రతి క్లాసు ముందుకెళ్ళిపోతుంటే ఫైనల్గా మనకు వచ్చే జ్ఞానం ఎంతవరకు వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి పరీక్షలు చాలా అవసరం. ఇక్కడ దేవుడు అబ్రహాం ఎందుకు పరీక్షించారంటే తన విశ్వాసం యొక్క కొలమానం పెంచడం కోసం. హల్లెలూయా. అంటే అబ్రహాం నిజంగా గొప్పవాడే, నిజంగా విశ్వాసం ఉంది. కానీ దేవుడు పరీక్షించడం వల్ల తన విశ్వాసత పెరిగిందనమాట దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని తన పట్ల మనకు ప్రేమ ఉంది లేదో చూస్తాడు, విధేయత ఉందో లేదో చూస్తాడు, నమ్మకాన్ని కలిగి ఉన్నో లేదో మనం చూస్తూ ఉంటాడు. ఆ విధంగా పరీక్షించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుని యొక్క పరీక్ష ఎలా ఉంటుందంటే మనలో ఉన్న మంచిని తీసుకొస్తుంది బయటికి. అంటే ఇప్పుడు నాకు శోధన సపోజ్ ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఏ తప్పు చేయకుండా ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్ పాలైతే ఎవరైనా సరే చాలా బాధపడతాం, డబ్బులు ఖర్చు పెడతాం. అయినా సరే సపోజ్ క్యాన్సర్ లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఎంతో ఖర్చు పెడతాం, ప్రార్థన చేస్తాం, దానికోసం సిద్ధపడతాం బయటికి రావడానికి. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే దేవుడికి ఏమవుతుందంటే మనము దేవుని మీద ఆధారపడుతున్నామో లేదో తెలుస్తుంది. కొన్నిసార్లు ఏ తప్పు చేయలేదు, నాకెందుకు ఈ జబ్బు వచ్చిందని కొన్నిసార్లు చదువుకుంటుంటాం. అలాంటి సందర్భంలో నీలో ఉన్న చెడు బయటపడుతూ ఉంటుంది. అందుకని యోబుని దేవుడు పరీక్షించినప్పుడు యోబు ఎంత శ్రమలు పడినా సరే దేవుడిని దూషించలేదు. యోబు అద్భుతమైన సాక్ష్యం. ఎంటైర్ బైబిల్లో అంత ఓపిక సహనం ఉన్నాడు ఎవరు లేదు. అందుకని యోబు గురించి అంత గొప్పగా దేవుడు కూడా సాక్ష్యం చెప్పాడు. పరీక్షలు మనలో ఉన్న మంచిని బయటికి తీసుకొస్తాయి. పరీక్షలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న నిజ స్వభావాన్ని బయటికి తీసుకొస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్రహాము యొక్క స్వభావం ఎలాంటిదో దేవుడికి తెలిసినప్పటికీ కావాలనే పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలు అబ్రహాము 100% వచ్చాయి ఆ సైడ్. హల్లెలూయా. అదే 22:2 మనం చూసినట్లయితే ఒకే ఒక్క కొడుకును దహన బలి ఇమ్మన్నాడండి. అసలు మీకు తెలుసా బలి అంటే అర్థం ఏంటి? బలి అంటే చంపేడు. ఒక గొర్రె పిల్ల ఉందనుకోండి, బలి అంటారు ఏంటంటే కొన్నిసార్లు మనం దసరా పండుగలు గట్ట గొర్రెలు దేవుడికి బలిస్తారు, రక్తాన్ని చిందిస్తారు. అది తెలియకుండా పాపం అన్యులు అలా చేస్తూ ఉంటారు. బలి అంటే బతుకున్న దాన్ని బలవంతంగా చంపడం బలి అంటే. ఇక్కడ దేవుడు తన కొడుకుని ఇస్సాకుని దహన బలి ఇమ్మన్నాడు. బలిలో రకాలు ఉన్నాయండి. బలి మామూలుగా పేగ నరిగేస్తే సింపుల్గా ప్రాణం పోతుంది, అది వేరు. ఇది ఏంటంటే దహన బలి అంటే భయంకరం. మీరు లేవి కన్నా చదివితే దహన బలి తాలూకా చట్టాలు మీకు బయటపడతాయి, ప్రొసీజర్ బయటపడుతుంది అనమాట. చాలా భయంకరంగా ఉంటుంది దహన బలి అంటే. ఎలా ఉంటుందంటే దహన బలిలోని జంతువు ఉందనుకోండి, దాన్ని ఫస్ట్ తీసుకెళ్ళి
ఏంటది పులిపీటిని పెడతారు. కట్టెలు పేర్చి పులిపీటిని పెంచి కత్తికుంటుండగానే పీక నరుకుతారు అనమాట. ఆ యొక్క జంతువుకి పీక నరికిన తర్వాత బాడీని కట్ చేస్తారు. బాడీని మధ్య కట్ చేసి పేగులు కొవ్వు తీసేసి గుండెకాయ లెవరు కిడ్నీలు అవన్నీ సెపరేట్ చేస్తారన్నమాట. సెపరేట్ చేసి ఒక్కొక్క దాన్ని వేరువేరుగా మొక్కలు చేసి కాలుస్తారన్నమాట. ఆ కాల్చినప్పుడు దాని హోమం అలా పైకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ హోమాన్ని ఆస్వాదించి ఆ యొక్క పరిస్థితిలోని పాపాలన్నీ కూడా ఆ హోమం ద్వారా క్షమించబడతాయి. పాత నిబంధన చట్టం అది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అన్నాడు ఇక్కడ పాత నిబంధనలోని తన కుమారుడైన ఇస్సాకుని సొంత తండ్రి నరికి ముక్కలు చేసి అగ్నిలో కాల్చి ముక్కలుగా సెపరేట్ చేసి దేవుడికి హోమాన్ని ఇవ్వాలి. అది దహనబలి. అబ్రహాముకు దేవుడు చెప్పిన ఒక కట్టడది. అబ్రహాం దానికి అంగీకరించాడు. తన భార్య సారాకు కూడా తెలియదు విషయం. కానీ అబ్రహాం ఆ మాట చెప్పిన తర్వాత లోన కుమిలిపోతున్నాడు. ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టాడు దేవుడు నాకు, నిజమేనా అని సందేహపడలేదు. కానీ 3 రోజులు ఆలోచించి ప్రార్థన చేసి మరి బయలుదేరి కట్టెలు పేర్చాలి అని సిద్ధం చేసినట్టు మనం చూస్తాం. తర్వాత మనం ముందు చూసినట్లయితే ఈ పరీక్షలో ముఖ్య ఉద్దేశం 2 ఉద్దేశాలు ఉన్నాయి ఇక్కడ. అంటే అబ్రహామును భక్తి నిష్టలతో ఉన్నటువంటి పరిస్థితి చూడడానికి దేవుడు అడిగాడు. తర్వాత అంటే అబ్రహాముకి దేవుని పైన ఉన్న భక్తి నిష్ట ఎంతవరకు ఉందో దేవుడు పరీక్షించడానికి పెట్టాడు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఇస్సాకు ఎలాగైతే అబ్రహాము బలివ్వడానికి సిద్ధపడ్డాడో అలాగే తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని సిలువలో మరణించడం అన్నది ఒక బలియాగం. యేసు ప్రభు వారు కూడా సిలువలోని ముక్కలుగా చేయబడి భయంకరంగా చంపబడ్డాడు సిలువలో. అంటే ఇస్సాకు ఎలా చనిపోతున్నాడో అబ్రహాం చేతిలో అది నిజం కాదు, కానీ తర్వాత దేవుడు వద్దన్నాడు. కానీ యేసు ప్రభువుని దేవుడు ఎలాగ బలి తీసుకుంటున్నాడో దానికి నిర్వచనంగా దేవుడు పాత నిబంధనలో అబ్రహాం ఇస్సాకు విషయంలో మనకు రాయించాడు. హల్లెలూయా. అంటే రాబోతున్న యుగంలో యేసు ప్రభు వారు ఇస్సాకులాగా భూమి మీదకి వచ్చి పరిశుద్ధులుగా జీవించి మరి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా శిలువలో ఎలా మరణించబోతున్నాడో అనే సందర్భాన్ని సూచించడం కోసం పాత నిబంధనలో ఒక నమూనాగా రాయబడ్డం జరిగింది. హల్లెలూయా. దహన పని అంత భయంకరంగా ఉంటుందని అర్థం చేసుకోండి. తర్వాత మనం చూస్తే 3వ వచనం చదవం కదా, 4వ వచనం చదవండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండు, నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చేదామని చెప్పి నెక్స్ట్ ఇంకా చదవనమ్మా చెప్పి దహన బలులకు కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. చాలా హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము ఇస్సాకును పట్టుకొని వెళ్ళిపోతున్నాడు దేనికి బలి ఇవ్వడానికి. కానీ ఇస్సాకు ఆ విషయం తెలియదు. అబ్రహాంకు ఫుల్ క్లారిటీ ఉంది. ఇక్కడ ఇస్సాకు అబ్రహాము కొండ మీదకి వెళ్తుంటే పనులు ఉన్నారు అంత పాటు సహాయం చేయడానికి. అబ్రహాం అన్నాడు పనులతోటి, బాబు మీరు ఇక్కడ ఉండండి, నేను మా కుమారుడు పైకి వెళ్ళి దేవుని మొక్కుకొని మీరు వెనకొస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే యాక్చువల్గా మొక్కడానికి వెళ్ళట్లేదు దేవుడికి, అబ్రహాం కుమారుని చంపడానికి వెళ్తున్నాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఎంత కషాయుడు నువ్వు ఇంత ప్రేమించావు అనుకున్నావు, ఇంత కషాయుడు అని చెప్పి తండ్రి చిత్తాన్ని చేయనివ్వకుండా ఆపేస్తారు. కాబట్టి ఆ శిష్యులకు బట్లకు పనులకి ఆ విషయం చెప్పకుండా అబ్రహాం కుమారుని తీసుకుని పైకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మీరు చూస్తే పైకి వెళ్తున్నప్పుడు అబ్రహాము తన కుమారుడికి కట్టెలు ఇచ్చాడు మోసుకోమని. అంటే కర్రలన్నీ తనే మోసుకుంటున్నాడు. ఇక్కడ ఇస్సాకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అతను తెలియదు ఆ విషయం. ఆ కట్టెలంతా కూడా ఇస్సాకు పొరమే పెట్టుకుని మోసుకొని వెళ్తున్నాడు. వెనకాతల తండ్రి మరి కత్తి కుడి చేతితో పట్టుకున్నాడు. తర్వాత అగ్ని కాల్చడానికి అగ్ని ఎడం చేతితో పట్టుకున్నాడు. వెళ్తున్నారు బయటికి దేనికి బలి అర్పించడానికి. అయితే విశ్వాసంతో ఏమన్నాడంటే అబ్రహాం కిందన పనులు అంటారు, మేము కూడా వస్తామని మీకు హెల్ప్ చేస్తామని అంటున్నారు. మనం అప్పుడు అబ్రహాం అన్నాడంటే మీరు రావసరం లేదు, మేము వెళ్ళొచ్చేస్తామని చెప్పని అలా అయిపోయారు అక్కడ. ఇప్పుడు విశ్వాసంతో పైకి వెళ్తున్నారు. తర్వాత మనం ముందుకు చూసినట్లయితే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇస్సాకు డౌట్ వస్తుంది. నాన్న పిలిస్తే ఏ నా కుమారుడు అంటే మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల కనపడలేదు నాన్న అన్నాడు. అబ్రహాంకి ఒక్కసారి గుండె కాల్చినట్టుగా గుండె కోసినట్టుగా అనిపించింది. ఎందుకంటే మరి బలి అవ్వడానికి ఇస్సాకే రెడీగా ఉన్నాడు కదా, ఇస్సాకే కదండి.
అప్పుడు అబ్రహాము జ్ఞానం లేకుండా మాట్లాడలేదు. ఎవరు నువ్వేరా నిన్నే బలిస్తాను అనలేదట. ఏమన్నాడంటే ఎంత మనం చూస్తే అర్థమవుతుంది. దహన బలి కోసం దేవుడే చూచుకొనును అనే మాట అంటారన్నమాట. గొర్రె పిల్లను దేవుడే ఇస్తాడని చెప్పి అంటారు అక్కడ. అప్పుడు ముగ్గురు వెళ్తుంటారు బయటికి. అలా వెళ్ళిన తర్వాత కొంత దూరం అయిన తర్వాత గొర్రె పిల్ల కనపడట్లేదు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ పై కొండ మీదకి వెళ్ళిపోతారు. దేవుడు చెప్పిన ప్రదేశం వచ్చేస్తుంది. కట్టెలు పేరుస్తారు, అన్నీ రెడీ చేస్తారు. గొర్రె పిల్ల కనపడదు. అప్పుడు ఇలా చూస్తూ గొర్రె పిల్ల కనపడకపోతే ఇస్సాకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఏంటి గొర్రె పిల్ల కనపడట్లేదు, మా నాన్న సీరియస్ తీసుకొచ్చి నిద్రలో ఉండడానికి ఎవరు లేరని చెప్పి తన మనసులో డౌట్ వచ్చేస్తుంది. కానీ ఎంత అద్భుతం అంటే ఇస్సాకుకి అర్థమైపోతుంది, గొర్రె పిల్ల లేదు, నేనే గొర్రె పిల్ల, నన్నే మా నాన్న చంపబోతున్నాడు, నన్నే దేవుడు బలి తీసుకుంటున్నాడు, దేవుడు చెప్పాను అంటున్నాడేమో అని అర్థమైపోయింది. కానీ ఎంత అద్భుతం అంటే ముందు చదవాలి ఒకసారి. ఇక్కడ 9వ వచనం చదవండి. అలాగన వాళ్ళిద్దరూ కూడి వెళ్ళి అవును ఇక్కడ మనం చూస్తే అంతా అయిపోయింది. 9వ వచనం చూశారు కల్లా మరి అబ్రహాము ఇస్సాకును పట్టుకున్నాడు, కట్లు పేరిస్తాడు, తన 2 చేతులు పట్టేసుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అర్థమైపోయింది నన్నే చంపేస్తున్నాడని. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే ఎంత విధేయత చూపించారంటే అస్సలు మారు మాట్లాడకుండా గొర్రె పిల్లలాగా అమాయకుడు. అంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, మనం ఏదన్నా ఎక్కడికైనా తీసుకెళ్ళినా ఏమన్నారు తెలియదు అది చిన్నపిల్లలకి, అంటే నెలలో ఉన్నటువంటి పిల్లలకి. అలాగే అబ్రహాము యవ్వనస్తుడిగా ఉన్నాడు. ఇక్కడ కట్టెలు మోసుకెళ్ళేటటువంటి మనిషి అంటే కనీసం ఒక 15-16 అంతా వయసు ఉంటుంది, జ్ఞానం ఉన్నవాడే. అలాంటి వ్యక్తిని కట్టేసి పడుకోబెట్టేస్తే ఏమాత్రమూ నెగిటివ్గా ఫీల్ అవ్వకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడండి. మనం చూస్తే కుమారుడు విధేయత తండ్రి విశ్వాసము కన్నా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు యొక్క విధేయత తండ్రి విశ్వాసము కన్నా గొప్పది. నేను ఇప్పుడు ఎవరన్నా దేవుడు చెప్పారనుకోండి, పలానా నరుకొచ్చి అన్నాడు అనుకోండి, నరుకొచ్చి పెద్ద విశ్వాసం ఏం కాదు, దానికి విశ్వాసం అవసరం లేదు. పలానా చోటుకెళ్ళి పలానా తీసుకురా అంటే నేను ఇల్లు తెచ్చేస్తాను, డబ్బుకి వచ్చాను పడిపడేస్తాను. కానీ ఇక్కడ కుమారుడు బలైపోతున్నాడు ఇస్సాకు. కానీ బలైపోతున్నప్పుడు కూడా దాన్ని ఏమాత్రం భయపడకుండా యాక్సెప్ట్ చేయడం, విధేయత చూపించడం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకి చాలా బాధ అనిపిస్తుంది, నేను చంపైపోతున్నాను నా కుమారుని అర్థమైపోయింది. కానీ ఆ బాధలో ఉండి అలా మూలుగుతున్నాడు, మనసులో బాధపడుతున్నాడు. ఇస్సాకు మాత్రం వెంటనే అర్థమైపోయి మా నాన్న నన్ను చంపబోతున్నాడు, ఇప్పుడే నన్ను నరకబోతున్నాడు అని అర్థమైపోయి అలాగ కాముగా ఉండడం అద్భుతమైనటువంటి విధేయత అని అర్థం. హల్లెలూయా. అలాంటి విధేయత ఇక్కడ ఉన్న యవ్వనస్తుడు కొంత. ఇక్కడ మనం చూస్తే అబ్రహాం ముసలోడు కదండి, కుమారుడు యవ్వనస్తుడు కదా. నేనైతే ఏం చేశానంటే ఒక కాల్తో తన్నాడు అనుకోండి, నాన్న ముసలోడు గారు పడిపోతాడు, పారిపోయి వెళ్ళిపోతుంది, తప్పించుకోండి. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న మంచోడు కాదు, నన్ను చంపడానికి తీసుకెళ్ళాడంటే వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా నాన్న వదిలేస్తుంది. నీకు ఎంత ఘోరమైన వ్యక్తి నువ్వు, మంచోడు అనుకున్నాను అని వాళ్ళ నాన్న వదిలేసి ఇద్దరు వేరేకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కుమారుడు తండ్రికి విధేయత చూపించాడు. యేసు ప్రభు శిలువ మరణంలో తండ్రికి విధేయత చూపించినట్లుగా ఇస్సాకు తన తండ్రికి విధేయత చూపించాడు. హల్లెలూయా. ఎంతమంది కుమారులు తండ్రి చెప్పిన మాట వింటున్నారు? ఒరే అలా వెళ్ళొద్దురా, పారైపోతామంటే అలాగే వెళ్తారు. ఎందుకురా నీకు బండి ఈ వయసులో యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నదంటే నీకు ఎలాగా రాదు బండి, నన్నన్నా తిరగను అని అంటారు పిల్లలు. కానీ తండ్రి మాట అంటే తండ్రి చేస్తున్న పని అది చాలా భయంకరమైన పని, చెప్పబడడం అన్నది. అయినా సరే నా తండ్రి తప్పు చెయ్యడు అనేటువంటి విధేయత, అనేటువంటి విశ్వాసం ఈరోజు మనకున్నదా? నాకు శోధనలు వచ్చాయి, బాధలు వచ్చాయి, జబ్బులు వచ్చాయి, క్యాన్సర్ వ్యాధితో ఉన్నాను, చనిపోతున్నాను, అయినా సరే దేవుడే నన్ను ఇలా చేశాడు, ఆయన చూసుకుంటాడు, నేను చచ్చిపోయినా పరలోకం వెళ్తాను అనే విశ్వాసం, విధేయత యాక్సెప్ట్ చేయగలవా? నువ్వు నీ సమస్య భయంకరంగా ఉన్నప్పుడు, నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు సంతోషంగా చచ్చిపోగలవా? ఇస్సాకు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. తండ్రి చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ కుమారుడు చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే కట్టేశాడు, కుమారుడు మౌనంగా ఉన్నాడు. కత్తి తీసి చాలా బాధతో, గుండెల్లో వేదంతో
చంపడానికి పైకెత్తి ఒక్కసారిగా చంపేదన్న సమయానికి, కరెక్ట్ సమయానికి దూత ప్రత్యక్షమై అబ్రహామా ఆగు అని అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క అద్భుతం ఎలా ఉంటుందంటే చివరి క్షణంలో దేవుడు చేస్తాడండి. ఎవ్వరూ చేయలేని సమయంలో అందరూ చేతులు పైకెత్తేస్తారు. సపోజ్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవు, డబ్బులు పే చేయాలి, ఎవ్వరు ఇవ్వట్లేదు, ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేవు, ఏడుస్తుంటాం. అలాంటి సమయంలో ముక్కు తిన్నోడు ఎవడో వస్తాడు, అలా ఫీజు కట్టేస్తారు. అద్భుతం అనమాట. ఆ సమయానికి దేవుడు చేసే కార్యాలు ఎలాగా ఉంటాయి. కరెక్ట్గా ఒక్క సెకండ్ కూడా లేదని అబ్రహాం చంపేసి ఉండేవాడు ఇస్సాకుని. ఇలా పైకి ఎంత తెంచడం చేయబడి ఇలాగ అందం పెద్ద ఎంత ఒక సెకండ్ ఇలా ఎత్తే దించే లోపు దేవుడు మాట్లాడడం, అబ్రహాం ఆగిపోవడం జరుగుతుంది. వెంటనే ఆగిపోయిన తర్వాత మనం చూస్తే 10వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయవేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని ఇచ్చుటకు విధిలేదు కనుక నీవు దేవునికి భయపడువారు అని ఇందువల్ల నాకు కనబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే దేవుడు తెలియదన్నా మాత్రం విశ్వాసం అబ్రహాంకు ఉందని. అబ్రహాము ఆ పరిస్థితికి వస్తే తప్ప అతని యొక్క భక్తి ఎంత రేంజ్లో ఉందో ఆయనకి కూడా అర్థం కాలేదండి. నేను ఏమంటానంటే మీరు సమస్యల్లోకి వెళ్తేనే గట్టిగా బల్లదుద్ది మాట్లాడగలరు. సమస్యల్లోకి వెళ్లకుండా నాకు విశ్వాసం ఉందండి, నేను దేవుడి కోసం చచ్చిపోతానండి, ఎవరన్నా వచ్చి నన్ను బలవంతం పెట్టి ఏదైనా ఇబ్బంది పెట్టినా నేను భరించేస్తానండి అని అనడం చాలా సులువు. ఎవరన్నా వచ్చి నీ దేనికి వచ్చి తుపాకీ పెట్టారనుకో, అప్పుడు నువ్వేంటో బయటపడుతుంది, నిలబడగలవా అన్నది. ఎవరైనా క్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే వచ్చి 4 తన్నారనుకోండి, అప్పుడు నీ విశ్వాసం ఏంటో బయటపడుతుంది. మనం సమర్పించుకుంటాం. ఎవరైనా వచ్చి కుట్టినా నేను భరిస్తాను ప్రభా, నీ కోసం ప్రాణం పెట్టేస్తాను ప్రభా అని ప్రార్థన చేస్తాం, తప్పు లేదు, అందరం అలా ప్రార్థన చేస్తాం, సమర్పణ కలిగిన వాళ్ళే. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు, ఆ గడియ వచ్చినప్పుడు ఎలాగ నీ యొక్క విశ్వాసాన్ని కనుపరుస్తున్నావు అన్నది దేవుడు చూస్తాడండి. అయితే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషపడ్డాడండి. ఎంత ఆనందపడ్డాడంటే, నేనేమంటానండి ఇక్కడ కన్క్లూజన్లో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యెహోవా ఈరే అని మాట ఉంటుంది అక్కడ. దేవుడు చూసుకున్న పేరు కూడా దానికి వచ్చిందనమాట. అంటే ఆ ప్రదేశంలో దేవుడు చూసుకున్నాడు కాబట్టి దానికి పేరు పెట్టారు. దాని కన్క్లూజన్కి వచ్చినట్లయితే మనం ముగించుకోబోతున్నాం. కన్క్లూజన్లో అబ్రహాము గురించి మనం ఆలోచించేద్దాం, తర్వాత ఇస్సాకు గురించి ఆలోచించేద్దాం. అబ్రహాము తండ్రి అయిన దేవుడితో పోలికగా ఉన్నారు, కుమారుడు ఇస్సాకుకు పోలికగా ఉన్నారు. అంటే తండ్రి మరి యేసుప్రభుని నమ్మారు కదండి. యేసుప్రభు తండ్రి యునైటెడ్గా ఉండి భూలోకానికి యేసుప్రభు వచ్చారు. తండ్రి కుమారుడిని యేసుక్రీస్తుని ఎలా నమ్మాడు? ఈయన నా కుమారుడు, ఈయన తప్పకుండా పాపం చేయడు, పరిశుద్ధంగా జీవించి ప్రాణాన్ని పెట్టి నేను చెప్పినవన్నీ చేసి పరలోకం వస్తారని దేవుడు నమ్మాడు. దానికి తగ్గట్టుగా ఇస్సాకు నిలబడ్డాడు, అంటే యేసుప్రభు నిలబడ్డాడు. అంటే యేసుప్రభు ఏది కూడా ఆహారం, పానము, నిద్రపోవడం అన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా చేశారు తప్ప అతనికి అనిపించింది ఏదీ చేయలేదంట. అంటే యేసుప్రభు యొక్క చిత్తం అస్సలు చెయ్యలేదని ఉంటుంది వాక్యంలో. తండ్రికి విధేయత చూపించినట్లు మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు మీద విశ్వాసం ఇచ్చాడండి. ఏంటండి అబ్రహాము ఇక్కడ ఏమన్నాడంటే మనం అబ్రహాం కాదు, తండ్రి అయిన దేవుడు అబ్రహాము మీద విశ్వాసం ఉంచాడు. నేనేమంటానంటే తండ్రికి ఎంత నమ్మకం ఉందంటే తండ్రి అయిన దేవుడికి అబ్రహాము గ్యారంటీగా నేను చెప్పింది చేస్తాను అని నమ్మాడు. నేనేమంటానంటే మనకి దేవుని మీద విశ్వాసం ఉండడం గొప్ప కాదండి. నేను పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించి అభ్యర్థనం ఉండకుండా పాపం చేయకుండా అలా ఉండి అలా చచ్చిపోవడం, దేవుని సేవ చేయడం అది పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే దేవుడు మనం నమ్మే దేవుడిని, ఆయన మన కోసం మరణించారు కాబట్టి మనం జీవిస్తాం. మనం ఆయన్ని నమ్ముకోవడం విశ్వాసం, మనం ఆయన మీద విశ్వాసం గొప్ప విషయం కాదు. కానీ దేవుడు నీ మీద విశ్వాసం ఉంచడం అద్భుతమైన విషయం అది. హల్లెలూయా. తండ్రి మరి అబ్రహాము మీద విశ్వాసం ఉంచడం చాలా గొప్ప విషయం. అబ్రహాము తండ్రి విశ్వాసాన్ని నిలబెట్టాడు. నా మాట అబ్రహాం చేస్తాడు, నేను చెప్పాను కుమారుని చంపమని, చంపుతాడు అని నమ్మాడు దేవుడు. ఆ నమ్మకం నీ మీద నా మీద ఉందా? రాజశేఖరు నిలబడ్డాడు, నా సేవకుడు తప్పు చెయ్యడు, ప్రాణం పోయినా నిలబడతాడు అని దేవుడు నమ్ముతున్నాడు. నేను నిలబడలేదనుకోండి,
దేవునికి అపకీర్తి వచ్చేస్తుంది. అబ్రహాము నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా. ఈ దినాన్ని నువ్వు నిలబడగలవా అబ్రహాములాగా? తర్వాత మనం చూస్తే ఇస్సాకు గురించి కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. మరి ఇస్సాకు ఏంటంటే, నా తండ్రి తప్పు చేయడు, నా తండ్రికి దెయ్యం మాట్లాడలేదు, దేవుడే చెప్పాడు కాబట్టి నన్ను చంపడానికి ఇష్టపడ్డాడు, కాబట్టి నా తండ్రిని నేను నమ్ముతున్నాను, నా తండ్రి దేవుడితో సమానం అని చెప్పి ఇస్సాకు లోబడి ఆ యొక్క దహన బలికి సిద్ధపడడం మహా అద్భుతమైన విశ్వాసం అది. అయితే నేను ఏమంటానంటే, అబ్రహాముకున్న విశ్వాసం కన్నా కుమారుడికి అబ్రహాము పైన ఉన్న విశ్వాసం గొప్పది. హల్లెలూయా. అబ్రహాము దేవుడి పైన విశ్వాసం ఉన్నదానికంటే ఇస్సాకు అబ్రహాము నమ్మడం ఇంకా గొప్ప విషయం అది. తర్వాత యేసుప్రభుని దేవుడు నమ్మాడు, ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధంగా జీవించాడు. అలాగే యేసుప్రభు కూడా తండ్రిని నమ్మి యునైటెడ్గా ఉండి అద్భుతమైన కార్యం, శిలువ కార్యం జరిగింది, మరణించారు మన కోసం. మనందరినీ కూడా శాపం నుంచి, పాపం నుంచి విడిపించి పరలోకానికి యోగ్యులుగా చేశారండి. హల్లెలూయా. ఇది గొప్ప మర్మం, తండ్రి కుమారుని యొక్క మర్మం. అబ్రహాం ఇస్సాకు తండ్రికి కుమారుడికి పోలికగా మనకు కనిపిస్తుంది. దహన బలి అని అంటే ఏంటో తెలుసా? సజీవ యాగం గురించి మాట్లాడుతున్నాం కదా. సజీవ యాగం అంటే బ్రతికి ఉంటుండగానే చచ్చిపోవడము. ఎలా సాధ్యం అంటే, మన దేహపరంగా చచ్చిపోవడం, మన తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మన లోకంలో ఉన్నటువంటి ప్లెజర్స్ కొన్ని నెరవేర్చుకోవడం కోసం, డబ్బు సంపాదించుకోవాలని, ఆస్తులు సంపాదించుకోవాలని, ఇలాంటి ఆశలన్నీ కూడా చంపుకుని దేవుడి కోసం బ్రతకడమే సజీవ యాగం అంటే. హల్లెలూయా. ఎంతమంది సజీవ యాగం అయిపోవడానికి సిద్ధపడుతున్నారు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కొన్నిసార్లు మనం బాధలతోనే, పాపంతో కొన్నిసార్లు నుండి వచ్చినప్పుడు, మనకు ఆరాధన చేస్తున్నప్పుడు మన పాపం అంతా పరిశుద్ధాత్మ అగ్నిలో దహించబడి యాగముగా మారిపోయి సజీవంగా ఉన్నప్పటికీ కూడా చచ్చిన వారితో మనం సమానంగా ఉండగలగాలి. చచ్చిపోయిన శవాన్ని ఇటు తిప్పినా అటు తిప్పినా, వర్షం పడినా బయటకు పడేసిన చలనం ఉండదు. మనం కూడా పాపం విషయంలో చలనం లేని వారిగా, చచ్చిపోయిన వ్యక్తి ఎలాగైతే చలనం ఉండదో అలాగే మనం కూడా దేవుడి విషయంలో నిలబడేటట్లుగా, పాపం వైపు చలనం లేకుండా ఉండేటట్లుగా దేవుడు మనం చేయడానికి ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. సజీవ యాగం అంటే బ్రతికి ఉంటుండగానే పాపములో చచ్చిపోవడము, పాపములో మరణం, మా పరిశుద్ధతలో జీవమే సజీవ యాగం అంటే. మరి దేవుడి వాక్యాన్ని దీవించుగాక.